పెట్టుకున్న పేరు వైఎస్ జగనీష్. వైఎస్ జగనీష్ మీ పేరు ఏంటి అంత ఇష్టమైన జగన్ గారు అంటే జగన్ అన్న అంటే నాకు చాలా లైక్ కాబట్టి జగన్ అన్న పేరు హాఫ్ చేసి నా పేరు హాఫ్ చేసి వైఎస్ జగనీష్ అని పెట్టుకున్నా. ఎలాంటి మంచి జరిగింది మీ కుటుంబంలో? మాకేం మంచి జరగలేదండి. నేను తెలంగాణ నుంచి వచ్చారా జగన్ గారి కోసం? అంత ఇష్టం ఏంటి జగన్ గారు? అంత ఇష్టం అంటే 2009 లో ఎప్పుడైతే పెద్ద ఆయన గారు చనిపోయారో అప్పటి నుంచి జగనన్న ఓదార్పు యాత్ర మొదలు పెట్టినప్పటి నుంచి జగనన్న అంటే అలాగా ఇష్టం పెరిగింది. ఇప్పుడు అది కాస్త పిచ్చిగా మారిపోయింది. రాజశేఖర రెడ్డి గారు ఎందుకు గుర్తులేరండి? అప్పుడు చిన్న పిల్లలమే, కానీ మాకు ముఖ్యమంత్రి ఎవరు ఏంటి చేస్తున్నారని మాకు తెలుసు అండి అప్పుడు. ఇప్పుడు ఆయన లేరు కదా, జగన్ గారికి మీరు ఉంటారా? మీరు ఒక్కడే కదా, జగన్ గారు ఒక్కరే కదా. మేమందరం తోడుగా ఉన్నాం కదండి. తెలంగాణలో కూడా బోల్డ్ ఎంతమంది జగన్ అన్నకి చాలా సపోర్టివ్ గా ఉన్నారు. తెలంగాణలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావాలని చూస్తున్నారు చాలా మంది కూడా. మరి ఈసారి జగన్ గారిని ఓడించడం కోసం 5-6 పార్టీలు కలిసి వస్తున్నాయి కదా. 5-6 పార్టీలు కాదండి, 10 పార్టీలు కలిసి వచ్చినా కూడా జగన్ అన్న ఈక ముక్క కూడా బీకలేరు. జగన్ అన్నకి అసలు భయం అనేది వాళ్ళ బ్లడ్ లోనే లేదు. ఎందుకు భయపడతారు? పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, నారా లోకేష్ ఎంత మంది అయినా రాని మోడీయే కాదు ఇంకా పైన ఉన్న వాళ్ళు ఎవరైనా రానివ్వండి, జగన్ అన్న సోనియా గాంధీనే గడగడలాడించాడు. వీళ్ళందరూ ఈక ముక్కతో సమానం మా జగన్ అన్నకి. మళ్ళీ గెలిచేది మా అన్నే, వచ్చేది మా అన్నే, పేదల పక్షాన నిలబడి అండగా నిల్చునేది మా అన్నే. జగన్ ఈసారి నిన్ను గద్దె నుంచి దించబోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, నా పార్టీ జనసేన. అందుకే పవన్ కళ్యాణ్ ఏంటి పేరు మార్చుకోవడానికి రెడీగా ఉన్నాం. మేము కూడా పవన్ కళ్యాణ్ కి మంచి పేరు కూడా పెడదామని మేము కూడా రెడీగా ఉన్నాము. అయితే ఈసారి ఎన్ని జెండాలు వచ్చినా కానీ పనికిరాని పావలా కళ్యాణ్ నేను పెట్టుకున్న పేరు అయితే ఆయన ఎలక్షన్ లో ఓడిపోతే మాత్రం ఆ జనసేన పార్టీ పేరు విశ్రాంతి సేన అని పెడతాం. ఎందుకంటే అమావాస్యకి పుణ్యానికి ఒకసారి వచ్చి పోతా ఉంటాడు. సో ఆ పార్టీ అనేది ఎప్పుడు ప్రజలలో ఉండదు కాబట్టి విశ్రాంతి సేన అని పెట్టుకుంటాం. ఏమంటే అప్పుడు అలాగా వచ్చి అలా విశ్రాంతి తీసుకున్నట్టు వస్తాడు, ప్రజల్ని చూస్తాడు, ఓ మీటింగ్ పెడతాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు. మొత్తానికి మీకు జగన్ గారు అంటే ఇష్టం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో జగన్ గారు గెలిపించుకుంటారు. ఖచ్చితంగా 100% పౌచ్, టాటూ అన్ని జగన్ అన్న. 5 years అవుతుందండి. ఇప్పుడు అన్న సీఎం అవ్వక ముందే ఎంచుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.